హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభావం. సో దీని సమరీని చాలా మంది అడుగుతున్నారు. సో ఈ సమరీ నేర్చుకుంటే మీరు ఫస్ట్ అంటే పార్ట్ ఏలోని థర్డ్ క్వశ్చన్ దానికి వచ్చేసి మీరు ఈ లెసన్ అంటే ఈ అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ఈ లెసన్ లోని పోయెట్ ఉన్నారు కదా కవి, అతని గురించి రాయాలి. గన్ షార్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. సో మీరు ఆన్సర్ నేర్చుకుంటే ఇందులో నేర్చుకున్న కవి పరిచయంని డైరెక్ట్ మీరు ఎగ్జామ్ లో రాసేయచ్చు. అర్థమైంది కదా. సో ఈ కవి పరిచయం మీరు నేర్చుకోవడం వల్ల మీరు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఫస్ట్ బిట్ లో అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఎస్ఏ ఆన్సర్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో 2 times మీకు యూస్ అవుతుంది. సో ఫస్ట్ ఇంకా మనం ఆన్సర్ లోకి వెళ్దాం. లెసన్ నేమ్ చూడండి, అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభావం. ఇదే తెలుగులో. అండ్ దీని రైటర్ నేమ్ వచ్చేసి శ్రీ భాష్యం విజయ సారథి. శ్రీ భాష్యం విజయ సారథి, తెలుగు అండ్ ఇంగ్లీష్ లో. ఓకే, సో ఒకసారి మనం కవి పరిచయం చూద్దాం. చెప్తున్నా కదా, కవి పరిచయం మీరు విని నేర్చుకుంటే 2 times దీన్ని రాస్తారు. సో 2 times కూడా మీకు ఇది యూస్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, ద లెసన్ అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభావం was written by శ్రీ భాష్యం విజయ సారథి. he belongs to తెలంగాణ స్టేట్. సో మన రైటర్ ఉన్నారు కదా శ్రీ భాష్యం విజయ సారథి గారు, ఈయన తెలంగాణకి చెందినటువంటి పర్సన్ అన్నమాట. హిస్ బర్త్ టుక్ ప్లేస్ ఇన్ ద విలేజ్ నేమ్డ్ చేగుర్తి ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆన్ 10th March 1936. సో 10th March 1936 ఈయన చేగుర్తి కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోని చేకుర్తి అనే విలేజ్ లో జన్మించారు. హీ వాజ్ బోర్న్ టు గోపమాంబ అండ్ నరసింహాచార్య. సో వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అంటే గోపమాంబ ఇంకా నరసింహాచార్య, ఈ దంపతులకు ఆయన జన్మించాడు. అట్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ నిజాం గవర్నమెంట్ వాస్ రూలింగ్. సో ఈయన పుట్టినప్పుడు అక్కడ ఏ గవర్నమెంట్ ఉంది అంటే నిజాం గవర్నమెంట్ అనేది పరిపాలిస్తూ ఉంది అన్నమాట. అకార్డింగ్ టు నిజామ్స్ ఆర్డర్ ద ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇన్ ఉర్దూ మీడియం. సో అప్పుడు నిజాం గవర్నమెంట్ ఉంది కదా, సో ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే వాళ్ళు ఓన్లీ ఉర్దూ మీడియంలో చదవాలి అని చెప్పేవాళ్ళు. సో వాళ్ళకి చాయిస్ లేదు, వాళ్ళు ఏ చెప్తే అదే అలాంటి స్క్రిప్ట్ లోనే వాళ్ళు చదవాలి. సో అలా ఉర్దూ మీడియంలో ఆయన చదువుకున్నాడు. సో హీ స్టడీడ్ ఇన్ ఉర్దూ మీడియం. సో అలా ఆయన ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. Because of his grandfather, who was a great scholar in music, Sri Vijaya Sarathi developed knowledge in Sanskrit and Telugu languages. సో వాళ్ళ తాతగారు పేరు వచ్చేసి శ్రీ విజయ సారథి, ఆయన పేరులోనే ఉంది అది. ఓకే, ఆ విజయ సారథి గారు ఉన్నారు కదా, సో ఆయన ఒక గ్రేట్ స్కాలర్ ఇన్ మ్యూజిక్. సో ఆయన మంచి పండితుడు సంగీతంలో. సో ఆయన ద్వారా ఆయన తెలుగు ఇంకా సాంస్క్రిట్ లాంగ్వేజెస్ ని నేర్చుకున్నారు. At his 7 years, he wrote many songs, archanas, neerajanams on different deities. సో ఈయన 7 years 7 సంవత్సరాల వయసులోనే ఆయన చాలా పాటలను, అర్చనలు ఉంటాయి కదా అండ్ నీరాజనాలు, ఇవన్నీ దేవుళ్ళ మీద ఇవన్నింటిని ఆయన రాశారంట. At his 11 years, he wrote శారద పదకింకిని. సో 11 years లో శారద పదకింకిని రాశారు. అంతేకాకుండా అట్ హిస్ 16 years he wrote మందాకిని కావ్యాలను ఆయన 16 సంవత్సరాలలో రాశారంట. ది పోయెట్ రోట్ 110 కావ్యాస్ ఇన్ సాంస్క్రిట్ లో ఆయన మొత్తం రాసినవి ఎన్ని అంటే 110 కావ్యాస్. ఇది గుర్తుపెట్టుకోండి, 110 కావ్యాస్ ని రాశారు. నెక్స్ట్ వచ్చేసి ది సుప్రభాత కావ్యాస్, కంద కావ్యాస్, శుభాదిత కావ్యాస్, స్తోత కావ్యాస్, సింగిల్ యాక్ట్ డ్రామాస్ ఎక్సెట్రా ఆర్ దేర్. సో ఆయన రాసిన వాటిలో ఏమేమి ఉన్నాయి అని అంటే చూడండి, సుప్రభాత కావ్యాస్, ఇంకా కంద కావ్యాలు, శుభాషిత కావ్యాలు, స్తోత్ర కావ్యాలు, నెక్స్ట్ సింగిల్ యాక్ట్ డ్రామాస్ అంటే ఏకపాత్ర నాటకాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. హీ ఈవెన్ రోట్ 15 కావ్యాస్ ఇన్ తెలుగు లాంగ్వేజెస్. సో ఈయన తెలుగులో కూడా 15 కావ్యాలు రచించారంట. శ్రీ విజయ సారథి స్టడీడ్ ఇన్ శ్రీ విఘ్నేశ్వర సాంస్క్రిట్ అండ్ పాస్డ్ ఇన్ డిస్టింక్షన్. సో ఈయన ఎక్కడ చదివారు అంటే శ్రీ విఘ్నేశ్వర సాంస్క్రిట్ కాలేజ్. సో ఈ కాలేజ్ లో ఆయన చదివి ఆయన డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు. లేటర్ హీ బికేమ్ ప్రిన్సిపల్ టు దట్ కాలేజ్. సో తర్వాత ఆయన అందులోనే ఆయనకున్న టాలెంట్ తో అక్కడ కాలేజ్ లో
ప్రిన్సిపల్ కూడా అయ్యాడు. హీ రిజైన్ టు దట్ పోస్ట్, కానీ ఆ జాబ్ ని ఆయన రిజైన్ చేసి వెల్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ వేదిక్ స్టడీస్. సో ఆయన అక్కడి నుంచి రాజీనామా చేసేసి వేద విద్యాలని రక్షించడం కోసం అండ్ స్ప్రెడ్డింగ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని స్ప్రెడ్ చేయడం కోసం అండ్ వేదిక్ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయడం కోసం హీ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ నేమ్డ్ సర్వ వైదిక సంస్థానం అనేసి ది సొసైటీని ఆయన స్టార్ట్ చేశారంట. ఇన్ 1983 he received best sanskrit pandit award from AP సాహిత్య పరిషత్. సో ఏపీ సాహిత్య పరిషత్ ఆయనకు బెస్ట్ సాంస్క్రిట్ పండిట్ అవార్డ్ ని 1983లో ఇచ్చారు. 1993లో బెస్ట్ సాంస్క్రిట్ పోయట్ అవార్డ్ తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చింది. ఇన్ 1996 వాచస్పతి అవార్డ్ ఫ్రమ్ బిర్లా ఫౌండేషన్ ఆర్గనైజేషన్. సో ఇది వచ్చేసి పోయిట్ గురించి. సో ఇది ఇంగ్లీష్ లో ఉంది కదా, ఇప్పుడు తెలుగులో చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి తెలుగు వర్షన్. ఓకే, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. సేమ్ నేను ఏం చెప్పాను ఇంగ్లీష్ లో అదే తెలుగులో ఉంది. నెక్స్ట్ ఇంకా మనం సమ్మరీలోకి వెళ్ళిపోదాం. India is a sacred and ancient land where every citizen is bound by a moral duty to serve the nation selflessly. సో మనమందరం ఇండియన్స్ అంటే భారతీయులం కదా. సో ఈ పవిత్రమైన ఈ సాక్రెడ్ అంటే పవిత్రమైన ఏన్షియంట్ ల్యాండ్ అంటే ఇది ప్రాచీనమైనటువంటి ప్లేస్ అన్నమాట. సో వేర్ ఎవ్రీ సిటిజన్ ఇస్ బౌండ్ బై ఎ మోరల్ డ్యూటీ టు సర్వ్ ది నేషన్ సెల్ఫ్లెస్లీ. మనం ఈ దేశంలో జన్మించిన భారతీయులం కాబట్టి దేశ సేవ చేయడం మన మెయిన్ జాబ్ అన్నమాట. సో ఫస్ట్ మన కోసం కాదు, దేశానికి సేవ చేయాలి అని చెప్తున్నారు. మనం ఇండియాలో పుట్టినందుకు మనం దేశానికి సేవ చేయాలి ఎలాంటి స్వార్థం లేకుండా. యాజ్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ భారత. సో మనం ఇప్పుడు ఈ భారత భూమి యొక్క పిల్లలమే కదా. We must take a solemn pledge to dedicate our body, wealth, strength and even future generations to the service of our people, the protection of our country and the preservation of dharma. So మనం ఈ భరతమాత ముద్దు బిడ్డలం కాబట్టి మనం ప్రతిజ్ఞ చేయాలి. ఏమని అంటే మనం మన దేహాన్ని అంటే మన బాడీని, మన వెల్త్ మనకున్నటువంటి ధనాన్ని, మన స్ట్రెంగ్త్ మనకున్నటువంటి శక్తిని, అలాగే మనకున్నటువంటి ఫ్యూచర్ జనరేషన్స్ మన పిల్లలని అందరినీ కూడా దేశ సేవ కోసం అంకితం చేయాలి. దేశాన్ని కాపాడడానికి, ధర్మాన్ని కాపాడడానికి మనం అంకితం చేయాలి అని చెప్తున్నాడు. ధర్మాన్ని రక్షించాలి. ట్రూ ప్యాట్రియాటిజం లైస్ ఇన్ సాక్రిఫైస్, డిసిప్లిన్ అండ్ సిన్సియర్ కమిట్మెంట్ టు ద వెల్ఫేర్ ఆఫ్ నేషన్. సో నిజమైన మనం దేశభక్తి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం చేసే అటువంటి పనుల వల్ల, మన కమిట్మెంట్, మనం దేశానికి ఏం చేస్తున్నాము, ఎలాంటి త్యాగాలు చేస్తున్నాము అనే దాని మీదనే మన నిజమైన దేశభక్తి అనేది ఉంటుంది. India is not a land of cowards, ignorance or helplessness, but a country of courage, wisdom, determination and self-respect. సో మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరం అంటే మనము కవర్డ్స్, ఇగ్నోరెన్స్ అండ్ హెల్ప్లెస్ వాళ్ళం కాదు. అంటే పిరికి వాళ్ళము, తెలివి లేని వాళ్ళము, ఇలాంటి వాళ్ళం కాదు. మనం చాలా ధైర్యవంతులం, జ్ఞానులం. మనము ఏదినైనా సరే సంకల్పంతో చేసేటువంటి వాళ్ళము అని చెప్తున్నారు. అవర్ నేషన్ ఈస్ రిచ్ ఇన్ హ్యూమన్ స్ట్రెంగ్త్, న్యాచురల్ రిసోర్సెస్, ఫర్టైల్ ల్యాండ్, ఫ్లోయింగ్ రివర్స్, ఫారెస్ట్, మినరల్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్. సో మన దేశంలో అన్నీ ఉన్నాయి. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి, అంటే వనరులు ఉన్నాయి. ఫర్టైల్ ల్యాండ్స్ అంటే సారవంతమైన భూములు ఉన్నాయి. ఫ్లోయింగ్ రివర్స్ అంటే నదులు ఉన్నాయి. ఫారెస్ట్ అడవులు, మినరల్స్ ఖనిజాలు, ఇలా అన్ని సంపదలు, మనకంటూ సాంప్రదాయాలు, కల్చర్ అన్ని కూడా నిండుగా ఉన్నటువంటి దేశం మన ఇండియా. Independence has given us the responsibility to protect and enhance these riches for future generations. సో మనకు స్వాతంత్రం వచ్చింది. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంటి? మనకున్నటువంటి సంపదలను కాపాడుకోవాలి, అలాగే వీటిని ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా అలాగే అందించాలి. Every Indian must realize that the progress of the country depends on the collective effort and unity. సో మనం అందరి ప్రతి పౌరుని బాధ్యత ఏంటి? దీన్ని సంరక్షించడం, అలాగే అభివృద్ధి చేయడం. లీడర్షిప్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ నేషనల్ డెవలప్మెంట్. సో దేశ అభివృద్ధిలో నాయకులు చాలా, అలాగే నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్
ఉంటుంది దానికి. లీడర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ should serve the people honestly and selflessly without creating divisions based on caste, color, religion and race for personal or political gains. సో ఈ లీడర్స్ అంటే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా, అర్థమైంది కదా, సెల్ఫ్లెస్లీ నిస్వార్థంగా వాళ్ళ కోసం కాకుండా హానెస్ట్ గా వాళ్ళు ఎప్పుడు కూడా కులాలు, మతాలు, కలర్, రిలీజియన్ ఇలాంటివి ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా వాళ్ళు అందరినీ కూడా ఈక్వల్ గా చూడాలి. మిస్యూస్ ఆఫ్ పవర్, కరప్షన్ అండ్ సెల్ఫిష్ పాలిటిక్స్ వీకెన్స్ ద నేషన్ అండ్ డిస్ట్రాయ్స్ సోషల్ హార్మనీ. అంతే కదా, ఎప్పుడైతే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పవర్ ని దుర్వినియోగం చేస్తారో, కరప్షన్ అవినీతి ఉంటుందో, సెల్ఫ్లెస్ అంటే వాళ్ళ కోసం, వాళ్ళ క్యాస్ట్ కోసం ఇలా చేస్తారో దీనివల్ల ఏమవుతుంది, నేషన్ అనేది వీక్ అవుతుంది. ఓకే, అండ్ డిస్ట్రాయ్స్ సోషల్ హార్మనీ. సో దీనివల్ల ఏమవుతుంది, సోషల్ హార్మనీ అందరి మధ్యలో ఉన్నటువంటి ఈ సఖ్యత అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ట్రూ లీడర్స్ మస్ట్ వర్క్ విత్ ఎంథూసియాజం, కంపాషన్ అండ్ సిన్సియర్ డిజైర్ ఫర్ వెల్ బీయింగ్ ఆఫ్ ది పీపుల్. సో ప్రజల క్షేమమే లక్ష్యంగా నిజాయితీగా పనిచేసే నాయకులే దేశానికి అవసరం. ద యూత్ ఆఫ్ ఇండియా ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది నేషన్స్. సో యువత దేశానికి వెన్నుముక్క లాంటి వారు. Educated, disciplined, courageous and culturally rooted youth can lead the country towards progress. సో ఎప్పుడైతే మంచి విద్య, డిసిప్లిన్, అలాగే కరేజ్ ఉన్నటువంటి కల్చర్ గురించి కూడా ధైర్యం అన్ని ఉన్నటువంటి యూత్ పెరుగుతారో, ఇక్కడ అభివృద్ధి చెందుతారో అప్పుడే కంట్రీ కూడా ప్రోగ్రెస్ లో ఉంటుంది, అంటే డెవలప్ అవుతుంది. త్రూ హార్డ్ వర్క్, innovation and moral values, they can contribute to economic growth, social unity and national strength. సో కష్టపడి పని చేయడం, అలాగే ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, ఐక్యతతో ముందుకు సాగడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో మనం మంచి ప్లేస్ లో ఉంచొచ్చు అన్నమాట. Laziness, fear and ignorance must be replaced with determination, knowledge and సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో మనకిన్నటువంటి ఈ లేజినెస్, భయము, ఓకే, ఇవన్నింటిని మనం వదిలేసి డిటర్మినేషన్ తోని, మన జ్ఞానంతోని, కాన్ఫిడెన్స్ తోని మనం ఎప్పుడూ ఉండాలి. అప్పుడే యూత్ వల్లనే అభివృద్ధి అనేది ఫస్ట్ జరుగుతుంది. ఇండియాస్ గ్రేట్నెస్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇట్స్ వేదాస్, హిస్టరీ, సైన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ మోరల్ ట్రెడిషన్. సో భారతదేశం యొక్క గొప్ప మహిమలు వేదాలలో, అంటే వేదాస్ అంటే వేదాలలో, హిస్టరీ అంటే మన ఇతిహాసాలలో, సైన్స్ శాస్త్రాలలో, లిటరేచర్ సాహిత్యం, అలాగే ఆర్ట్ కళలు, మరియు మోరల్ ట్రెడిషన్స్ అంటే నైతిక విలువల్లోనే కనబడుతుంది. అవర్ కల్చర్ టీచర్స్ హార్మనీ, పీస్, టాలరెన్స్ అండ్ యూనివర్సల్ వెల్ఫేర్. సో మన కల్చర్ మనకు ఏం నేర్పిస్తుంది, మన సంస్కృతి మనకు ఏం నేర్పిస్తుంది, హార్మనీ అందరం కలిసి ఉండాలి, పీస్ శాంతితో ఉండాలి, ఓర్పుగా ఉండాలి, అందరి క్షేమాన్ని కోరుకోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మన పేరెంట్స్ మనకు అదే నేర్పించారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అదే నేర్పించారు, మనం కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కి అదే నేర్పిస్తాము. సో అదే మన ఇండియా యొక్క గొప్పతనం. At the same time, India must remain strong to protect itself from injustice and threats. ఒకవైపు మనల్ని మనం కాపాడుకుంటూ ఇంజస్టిస్, సో మనకున్నటువంటి అన్యాయం, మనకుండే అటువంటి ప్రాబ్లమ్స్, థ్రెట్స్ అన్నిటి నుంచి మనం ఎలా అయినా సరే స్ట్రాంగ్ గా ఉండేలాగా మనం స్ట్రాంగ్ గా ఉండాలి, ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. బై కంబైనింగ్ స్పిరిచువల్ విజ్డమ్ విత్ సైంటిఫిక్ నాలెడ్జ్. సో ఎప్పుడైతే మన దేశభక్తి అనేది సైంటిఫిక్ నాలెడ్జ్ తో కంబైన్ అవుతుందో, అలాగే టెక్నికల్ అడ్వాన్స్మెంట్ తోని కంబైన్ అవుతుందో, ఇండియా క్యాన్ బికమ్ ఏ గైడింగ్ లైక్ టు ది వరల్డ్. సో అప్పుడు ఇండియా అందరికి ఒక మార్గదర్శకంగా అవుతుంది. కంక్లూషన్, ది అల్టిమేట్ గ్లోరీ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ యూనిటీ, సెల్ఫ్లెస్ సర్వీస్, మోరల్ లీడర్షిప్ అండ్ నేషనల్ ప్రైడ్. సో ఇక్కడ యూనిటీ ఐక్యత, సెల్ఫ్లెస్ సర్వీస్ త్యాగం, మోరల్ లీడర్షిప్ నైతిక విలువలు అండ్ నేషనల్ ప్రైడ్. సో దేశభక్తి ఉన్నప్పుడే ఇవన్నీ నిజమైన, ఇదే మన అల్టిమేట్ గ్లోరీ ఆఫ్ ఇండియా. ఎక్కడుంది మన నిజమైన దేశం యొక్క గొప్పతనం, ఎక్కడ కనబడుతుంది అంటే వీటిలో, మనకున్నటువంటి ఈ గొప్ప గుణాలలోనే కనబడుతుంది. సో ఈ గుణాలు అనేవి మనకు తెలియకుండానే మనకు అలవాటు అయిపోయాయి, మనలో కలిసిపోయాయి.
If every Indian works with dedication and integrity, Mother India will shine brightly as a prosperous, powerful, and peaceful nation, bringing happiness and welfare not only to its people but to the entire world. So, ఎప్పుడైతే ప్రతి భారతీయుడు డెడికేషన్ అండ్ ఇంటిగ్రిటీతో ఇండియా కోసం కష్టపడతారో, సో ఎవరైతే వాళ్ళు దేశాన్నే తన ప్రపంచంగా ఆలోచిస్తారో, అలా ఉన్నప్పుడు ప్రపంచం అంతటా కూడా మన భారతదేశం గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా శాంతి మరియు సుభిక్షంతో నిలిచిపోయి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎంటైర్ వరల్డ్ లోను మన ఇండియాకి మించిన దేశం ఎక్కడా లేదు. సో దీన్నే తెలుగు వర్షన్ లో చూడండి. సో ఇది వచ్చేసి తెలుగు వర్షన్. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి తెలుగులో కావాలి అనుకున్న వాళ్ళు. ఓకే, సో ఇది వచ్చేసి తెలుగు వర్షన్. ఓకే, సో దీంతో ఈ ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ ఆల్, బై బై.